వారు సెట్టి జ్యువెలర్స్ ఏసీ BIS హాల్మార్క్ మెయిన్ రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలోని పలు వార్డులలో విస్తృత స్థాయిలో చేపట్టిన 3వ విడత జన్మభూమి కార్యక్రమాలు. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు. జంగారెడ్డిగూడెం నారా లోకేష్ సేవా సమితి ఆధ్వర్యంలో అమ్మా నాన్న వికలాంగుల సేవా సంస్థకు 20,000 రూపాయల విలువ చేసే దుస్తులు, బియ్యం అందజేశారు. జంగారెడ్డిగూడెం DYFI ఆధ్వర్యంలో సంక్రాంతి జూదాలకు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీ. జంగారెడ్డిగూడెం 5, 6, 7, 8 వార్డుల నందు 3వ విడత జన్మభూమి కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. దీనిలో భాగంగా నగర పంచాయతీ కమిషనర్ CH వెంకటేశ్వరరావు నేతృత్వంలో 5వ వార్డులోని లయోలా స్కూల్ రోడ్డులోని ప్రైమరీ స్కూల్ నందు జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, వార్డు కౌన్సిలర్ ముప్పిడి వీరాంజనేయులు, AMC చైర్మన్ పారేపల్లి రామారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల వద్దకే వెళ్లేందుకు ఈ జన్మభూమి కార్యక్రమం రూపొందించబడిందని, రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. అలాగే వార్డులో ఏమైనా సమస్యలు ఉంటే ఈ జన్మభూమి కార్యక్రమంలో లిఖిత పూర్వకంగా తమకు అందజేస్తే పరిష్కరిస్తామని తెలిపారు. కొత్తగా రేషన్ కార్డులు వస్తాయని చెప్పారు. ఇక్కడ ఉన్నవారు పేర్లు కూడా వినే ఉంటారు. దానిలోనూ మీ ఫొటోస్ మీరు ఆ కార్డులో రాలేదు కాబట్టి మీ ఫ్యామిలీ ఫోటోలు పట్టుకెళ్ళి రెవెన్యూ వారికి అందిస్తే వారు చంద్రన్న కాబట్టి మీరు తీసుకుంటారు అర్హులు. తర్వాత మీరు ఫిబ్రవరి నుంచి మీకు రేషన్ మామూలుగానే వస్తుంది. ఎవరికైతే ఈ పెన్షన్ రాలేదో, ఏమన్నా వృద్ధాప్య పెన్షన్ ఉంది, వికలాంగ పెన్షన్ అని ఏమన్నా సరే రాకపోతే కొత్తగా కొన్ని కార్డులు వస్తున్నాయి. రాని వారు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే ఇక్కడ వెంటనే వారు ఆన్లైన్ చేయటం, మీ కార్డులు మళ్ళీ రెవెన్యూ మళ్ళీ వారందరూ కూడా పంపించడం వచ్చేలాగా చూస్తారు. కాబట్టి ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ జన్మభూమి కార్యక్రమంలో మీరు అర్జీలు పెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఏమైనా వాటర్ ప్రాబ్లం ఉందండి, డ్రైనేజ్ ఏమనండి, మిగతా ఇతర ప్రాబ్లంలో ఏమైనా సరే ఇక్కడ వచ్చిన అధికారుల దృష్టి తీసుకొస్తే వెంటనే స్పందించి వాటన్నిటి సమస్యలు పరిష్కరిస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఇవన్నీ కూడా పేదవారికి సపోర్ట్గా ఉండాలి. పేదవారు ఎటువంటి ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేయటం, 500 పెన్షన్ ఏమో 1500 చేయటం, ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు స్వయంగా చూసి వారి ఇబ్బందులు తెలుసుకొని వారందరికీ కూడా మనం సపోర్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా దశల వారిగా అన్ని కూడా అమలు చేస్తారు. అనంతరం పెన్షన్దారులకు పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎలక్ట్రికల్ AE మరియు వైద్య సిబ్బంది ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. మరి విద్యుత్ శాఖలో అందరికీ కూడా విద్యుత్ పవర్ టు ఆల్ అనే స్కీమ్ ని DDJUY దీన్ దయాళ్ ఉద్యోగ విద్యుదీకరణ అనే స్కీమ్ కింద 125 రూపాయలకే విద్యుత్ మీటర్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉండి, ఆధార్ కార్డు ఉండి కరెంటు లేదో వారు 110 రూపాయలు కట్టుకుంటే మేము కరెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే నిరంతరంగా మనకి జంగారెడ్డిగూడెం పట్టణం అయితే 24 అవర్స్ నిరంతరంగా ఉంటుంది. అలాగే వ్యవసాయానికి ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు 7 గంటలు, అలాగే 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 2 గ్రూపుల కింద మనం వ్యవసాయానికి నిరంతరంగా 7 గంటలు సరఫరా ఇస్తున్నాం. ఈ జన్మభూమి సందర్భంగా మీరు ముఖ్యంగా తెలుసుకునే విషయాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొత్తగాను 102 వాహనాలు ప్రవేశపెట్టారండి. 102 ఇది టోల్ ఫ్రీ నంబరు. ఈ నంబర్ కాల్ చేసిన వెంటనే ఎవరెవరు కాల్ చేయాలి నంబర్ కంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వారి యొక్క వైద్య సేవల నిమిత్తం, కాన్పు నిమిత్తం, అలాగే బాలింతలు కూడా సమీప ఆసుపత్రుల్లో దూరంతో సంబంధం లేదండి. ఆ నంబర్ కాల్ చేయగానే మీరు ఏ హాస్పిటల్కి అయితే మీరు తీసుకెళ్ళమంటారో దూరంతో సంబంధం లేదు. ఇదివరకైతే దూరంతో సంబంధం లేదండి. దూరంతో సంబంధం లేకుండా వీళ్ళందరూ కూడాను సరైనటువంటి సేవలు అందించి దాని ద్వారా మాతా శిశు మరణాలను తగ్గించాలనే ఉద్దేశం మీద
ఈ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది, 102 సెంటర్ని. అలాగే పేద ప్రజలు మీరు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే చిన్న చిన్న రక్త పరీక్షలు కూడాను వేలాది రూపాయలు మీరు ఖర్చు అవుతున్నాయి. ఆ ఉద్దేశంతో పేద ప్రజలు ఆదుకునే ఉద్దేశంతో మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 19 రకాల రక్త పరీక్షల్ని, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 40 రకాల రక్త పరీక్షల్ని, మన జంగన్నటువంటి ఏరియా ఆసుపత్రిలో జిల్లా ఆసుపత్రిలో ఉన్నటువంటి 72 రకాలటువంటి రక్త పరీక్షలు కూడాను మీకు ఎటువంటి సుంకం చెల్లించకుండాను ఉచితంగా మీకు అత్యంత నాణ్యత కలిగినటువంటి టెస్టులు చేయబడతాయి. ఇవన్నీ కూడా ప్రైవేట్ ఏజెన్సీతో టైఅప్ అయ్యి టెలిరేడియాలజీ అంటే మీకు ఏమన్నా గుండె సంబంధించిన జబ్బులు ఏమైనా ఉంటే ఉదాహరణ మీరు ఏ హాస్పిటల్కి వెళ్తారు, అక్కడ డాక్టర్స్ దానికి సంబంధించిన పరిశీలన చేసి సరే అక్కడ గుండె సంబంధించిన వైద్య నిపుణులు లేకపోయినా కూడాను టెలిరేడియాలజీ ద్వారా మొత్తం అన్ని రిపోర్ట్స్ మొత్తం కూడా పై అధికారులు పంపించి మీకు 24 గంటల్లో మీ సమస్యను పరిష్కరించే ఏర్పాటు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం 6వ వార్డు హరిజనపేట సిఎస్ఐ ప్రైమరీ స్కూల్ నందు జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ బి లక్ష్మీనారాయణ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, 6వ వార్డు కౌన్సిలర్ చావతుల మరియా, ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు మాట్లాడుతూ ప్రజల నుండి జన్మభూమి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3వ విడత జన్మభూమి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు, ప్రతి జన్మభూమి కార్యక్రమంలోనూ కొత్త పథకాలను ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 3వ జన్మభూమి. ప్రతి జన్మభూమి కార్యక్రమంలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా ఏదో ఒక కార్యక్రమాన్ని మీకు ఈ కార్యక్రమం ద్వారా అందించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ప్రజల్ని అన్ని విధాలా మోసం చేసి వాళ్ళు అవినీతి కార్యక్రమాలు చేసి మరి రాష్ట్ర ప్రజల్ని కూడా గాలి వదిలేస్తే మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో కష్టపడి మరి రాష్ట్రం విడిపోయిన సందర్భంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో ఏ విధంగా వెనకడే ప్రసక్తి లేకుండా మరి కార్యక్రమాలను అమలు చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి అందరికీ నేను మనం చేస్తూ ఉన్నాను. మరి 200 రూపాయల పెన్షన్ ఆ రోజున ఇచ్చేవారు. మరి అటువంటిది మీ వృద్ధుల కోసం 1000 రూపాయలు చేయడం జరిగింది. అదే వికలాంగులకైతే 500 రూపాయలు ఇచ్చేవారు గతంలో, అది ఈ రోజున 1500 రూపాయలు చేయడం జరిగింది. మరి పేద ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలను రూపొందించి మరి పేదల కోసం అనేక కార్యక్రమాలను అమలు చేయడం అనేది మరి అది చాలా గొప్ప విషయం ఈ రోజు. ఎందుకంటే రాష్ట్రం ఆర్థికంగా వెనకబడి ఉంది. ఓ పక్క పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఓ పక్కన నూతన రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా ఎన్నో సంక్షేమ పథకాలను ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పి మరి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ ముస్తఫా మాట్లాడుతూ ఎంతో లోటు బడ్జెట్ లో ఉన్న ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి పదంలో నడుపుతూ ప్రజల సంతోషాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రన్న కానుకగా రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుకలను అందిస్తూ పేద ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రి నిలిచారన్నారు. అనంతరం పెన్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అలాగే వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య పరీక్షలు చేశారు. ప్రీతమ నాయకులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి చేరువగా పరిపాలన ఉండాలి, అధికారులంతా ప్రజల వద్దకు వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ జన్మభూమిని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. మనం రాష్ట్రం విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత 14,500 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ తోటి మనం రాష్ట్రాన్ని కొనసాగిస్తూ 200 రూపాయలని పెన్షన్, 1000 రూపాయలు, 500 రూపాయల పెన్షన్ 1500, మరి అదే రకంగా సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, మరి మన క్రిస్టియన్స్ కి మన క్రిస్మస్ తోఫా కానుక, ఈ రకంగా కానుకలు ఇచ్చుకుంటూ జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ
మరి ఎప్పటి నుంచో పెళ్ళయి రేషన్ కార్డు లేకుండా ఉన్నటువంటి చాలా మందికి ఈ జన్మభూమి ద్వారా రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా సమస్యలు ఉంటే ఆ సమస్యలను కూడా తీర్చడం జరుగుతుంది. మొన్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జన చైతన్య యాత్రల్ని చేపట్టి ప్రజల వద్దకి తెలుగుదేశం నాయకులు వచ్చి వారి సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. అనంతరం 7వ వార్డులోని పర్రెడ్డిగూడెం మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ నందు 3వ విడత జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహనరావు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు పెరుమర్తి రామ్కుమార్, వార్డు కౌన్సిలర్ కోలా కామేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహనరావు మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా 200 రూపాయల పింఛన్ను 1000 రూపాయలకు, 500 రూపాయల పింఛన్ను 1500 రూపాయలకు పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఎవరి వాళ్ళు చూసుకుంటా చక్కగా 5 పనులు తృప్తిగా ఉండండి. అవని వాళ్ళు ఎవరో వార్డు కౌన్సిలర్ ద్వారా మాకు తెలియపరిస్తే అవని పనులన్నీ కూడా వీళ్ళని త్వరగా పూర్తి చేస్తారని చేపట్టిన ద్వారా మా అందరి ద్వారా మేము చెప్తున్నాము. మీరందరూ కూడా చేయాలని ప్రతిదానికి అప్లికేషన్ అనేది పూర్తి చేసి చైర్పర్సన్ గారికి లేకపోతే మీ వార్డు కౌన్సిలర్ గారికి అందిస్తే ఆవిడ చైర్పర్సన్ గారికి అందిస్తారు. మీ ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో ప్రతి వర్క్ కూడా పూర్తి చేస్తాం. మీ కౌన్సిలర్లు అందరూ మీ తోడు చేతులు అందరూ ఉంటారు కనుక వారిని ఉపయోగించుకోవడం మీ ముఖ్య బాధ్యత. ఈరోజు కార్డులు అనౌన్స్ చేశారు, రాని వాళ్ళు రాలేదని అనుకోవద్దు. మండల ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఆర్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకుంటే వచ్చింది లేదు అక్కడ తెలుస్తుంది. వచ్చిన వాళ్ళు తీసుకుని రాని వాళ్ళు ఎవరు మళ్ళీ వెంటనే అప్లై చేస్తే ఇమ్మీడియట్గా ఎంఆర్ఓ గారే అది త్వరలోనే ఇచ్చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్ అది, మీరు ఎవరు ఇన్కార్డ్ అక్కర్లేదు. అలాగే గ్యాస్ సిలిండర్లు ఎవరైనా ఏదైనా ఏ ముఖ్యమైన వర్క్లు ఏదైనా కానీ మీ కుదురుగానే మీరు తీసుకోవట్లేదు, కౌన్సిలర్ వేసి కౌన్సిలర్ చేతుల వరకు తీసుకుంటే మీ ప్రతి పని ఇన్ టైంలో పూర్తి చేసే బాధ్యత మా అందరిది గమనించుకోవాల్సిందిగా కోరుతున్నా. అలాగే ప్రతిదీ కూడా ఏదైనా కంప్లైంట్ ఉంటే మీ కౌన్సిలర్ గారి దృష్టికి తీసుకొస్తే ఆవిడ మన మున్సిపల్ అధికారులందరికీ తెలియపరిచి ప్రతిదీ రెక్టిఫై చేస్తారు. కొద్దిగా ముందు వెనకైనా కంగారు పడకుండా ప్రతి పని పూర్తి చేస్తానని సవాలుగా తెలియజేస్తూ అనంతరం 8వ వార్డులోని ఆటోనగర్ రోటరీ కమ్యూనిటీ హాల్ నందు 3వ విడత జన్మభూమి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏ లక్ష్మీనారాయణ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, వార్డు కౌన్సిలర్ లొట్టి రాజేశ్వరి, వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహనరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి మద్దిపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో చేపట్టిన జన్మభూమి కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరించామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తోందని అన్నారు. ప్రజలందరూ ఈ జన్మభూమి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఈ జన్మభూమి కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. అనంతరం పెన్షన్దారులకు పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో యువత అధ్యక్షులు చెరుకూరి శ్రీధర్, టీడీపీ నాయకులు రాజన సత్యనారాయణ, వార్డు కౌన్సిలర్ బొబ్బరి రాజ్పాల్ కుమార్, కొంచాడ రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, వీరమాచినేని ఉమాదేవి మరియు ఇతర శాఖ అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి జన్మభూమి యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారికి ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి సమస్యల మీద ఎక్కడైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజల వద్దకే వెళ్ళి అన్ని రకాల అధికారుల్ని ఆ సభ దగ్గరికి తీసుకువచ్చి ప్రజల సమస్యల్ని వినతి పత్రాల ద్వారా సేకరించి మళ్లీ జన్మభూమి అయ్యేటప్పటికీ సమస్యలు పరిష్కారం చేసే దశగా ఏర్పాటు చేసిన ఈ జన్మభూమి కార్యక్రమం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివితేటలతోటి, చాకచక్యంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సభ ద్వారా గతంలో మరి చాలా మంది రేషన్ కార్డు దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. సుమారుగా 2700 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యి మరి రేపు కానీ ఇల్లు కానీ మన స్థానిక శాసనసభ్యులు మంత్రి పీతల శ్రీనివాస్ గారు వస్తారు. వారి చేతుల మీదుగా ఆ రేషన్ కార్డుల కార్యక్రమం జరుగుతుంది. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి వాటిలో పెన్షన్లు కానివ్వండి, స్వచ్ఛ భారత్ భాగంగా టాయిలెట్స్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, ఇతర వాటర్ సమస్య కానీ మరి దశల వారీగా మన చైర్పర్సన్ గారు, కౌన్సిలర్ గారు సహాయ సహకారాలతో మరి నిత్యం జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా వాటిలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మరి స్థానికంగా ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు నిత్యం ప్రజలతో సత్సంబంధాలు పెంచుకుంటూ
నాయకులు మరి వాటిలో తల్లో ప్రజల్లో ఒక గుర్తింపుగా ఉంటూ ఏ కార్యక్రమం ఉన్నా మరి ముందుండి మేమున్నామని చెప్పి చేసినందుకు వారికి కూడా ఈ సమాధాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో 3వ విడత జన్మభూమి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. తహసీల్దార్ జీవీవి సత్యనారాయణ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్డీఓ లవన్న, సర్పంచ్ పోల్నాటి వాణికిరణ్ పై, ఎంపీటీసీ పోల్నాటి సత్యవతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ 3వ విడత జన్మభూమి కార్యక్రమం గురించి ప్రజలకు వివరించారు. తమకు ఏమైనా సమస్యలు ఉంటే జన్మభూమి కార్యక్రమంలో అర్జీలు పెట్టుకుంటే పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. అనంతరం పింఛన్దారులకు పింఛన్లు పంపిణీ చేశారు. దీపం పథకంలో భాగంగా గ్యాస్ కనెక్షన్ల పంపిణీ మరియు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సీమంతాలు మరియు వైద్య శిబిరాలు, పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎలికే వరప్రసాద్, ఎలికే తాతారావు, పోల్నాటి శ్రీనివాస్, పోల్నాటి ప్రసాద్ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం భారత ప్రజాతంత్ర యోజన సమైక్య ఆధ్వర్యంలో బోడేపూడి సుందరయ్య స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. పంగిడిగూడెం రోడ్లోని వినాయకుని సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డీఎస్పీ జె వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ డీవైఎఫ్ఐ చేస్తున్న ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలను కొనియాడారు. బోడేపూడి సుందరయ్య స్మారక ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలను అభినందించారు. సమాజంలో యువత అందరూ డీవైఎఫ్ఐను ఆదర్శంగా తీసుకోవాలని, ఇటువంటి కార్యక్రమాలకు ఆయన ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందన్నారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో బోడిపూడి సుందరయ్య స్మారక ట్రస్ట్ వారిచే ఈ ఉచిత వైద్య శిబిరం ఇనాగరేషన్ కొరకు నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు. ఇలాంటి మంచి కార్యక్రమాలు సేవా దృక్పథంతో ఇలా చేయడము నిజంగా అభినందించదగినది. ఈ డీవైఎఫ్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చి డాక్టర్ గారు వారి సేవలు అందించినందుకు వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రజలకు ఏరియా ఆసుపత్రి డాక్టర్ వజ్రకిరణ్, ఫిజియోథెరపీ డాక్టర్ రాంబాబు, ఆర్ఎంపీ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ సురేష్ బాబు విశేష సేవలు అందించారు. ఈ శిబిరంలో 200 మందికి పైగా రోగులను పరీక్ష చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ టౌన్ సెక్రటరీ ఎస్కే బాబు సుబాని, గాడి శ్రీను, కనుగురి వెంకట్రావు, ఎం ప్రసాద్, ట్రస్ట్ సభ్యులు ఆరెడ్డి రామచంద్రరావు, బేతాల శ్రీనివాస్, బేతాల ఇందిరా, దాదాసాహెబ్, నాగిరెడ్డి, మహమ్మద్ జలాలుద్దీన్ నబీ తదితరులు పాల్గొన్నారు. క్రాంతి జ్యోతి అమ్మ సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏలూరు దళిత హక్కుల పోరాట సమితి కార్యాలయంలో జిల్లాలో ఉన్న మహిళా మేధావులకు జిల్లా అధ్యక్షులు లాగు రవిబాబు మరియు ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫెడరేషన్, భారతీయ వేద మహాసభ, బీసీ ఐక్య సంఘర్షణ సమితి, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం సన్మానం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు లాగు రవిబాబు మాట్లాడుతూ స్త్రీలను గౌరవించలేని సమాజం కాదని, సమాజ నిర్మాణంలో స్త్రీ ప్రధాన భాగస్వామి అని, సమాజానికి వెన్నుముక్కగా ఉంటూ కుటుంబంలో వ్యక్తిని మలచడంలోనూ వ్యక్తిత్వాన్ని పెంపొందించడంలోనూ స్త్రీ యొక్క పాత్ర అనిర్వచనీయమైనదని లాగు రవిబాబు అన్నారు. మహాత్మా సావిత్రిబాయి ఫులే స్త్రీకి విద్యను ఇచ్చి సమాజంలో స్త్రీ పురుషుల మధ్య సమానతను సాధించి గౌతమ బుద్ధుని ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లిన ఉద్యమకారిణి సావిత్రిబాయి ఫులే అని రవిబాబు కొనియాడారు. జంగారెడ్డిగూడెం పంగిడిగూడెం రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి మాతా సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం స్వామివారికి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రవికుమార శర్మ ఆధ్వర్యంలో జరిపిన విశేష పూజా కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన ధర్మకర్త తోర్లపాటి వెంకట రాధాకృష్ణమూర్తి దంపతులు, ఎల్ఐసి డెవలప్మెంట్ పివి కృష్ణారావు దంపతులు పూజలో పాల్గొన్నారు. పట్టణంలోని పంగిడిగూడెం రోడ్లో వేంచేస్తున్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి మాతా సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం కడు వైభవంగా జరిగింది. తొర్లపాటి వెంకట రాధాకృష్ణమూర్తి గారు దంపతులు ధర్మకర్తలు వారి ఆధ్వర్యంలో
ప్రధాన అర్చకులు శ్రీ రవికుమార్ శర్మ గారి యొక్క పర్యవేక్షణలో ఈ కళ్యాణ మహోత్సవం కడు వైభవంగా జరిగింది. 2 జంటలు ఈ కళ్యాణ ఉభయదారులుగా కూర్చుని ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిపించారు. ఈ కళ్యాణోత్సవం తర్వాత భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం కూడా నిర్వహించబడింది. సుమారు ఒక 600 పైబడినటువంటి భక్తులు ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శెట్టి జ్యువెలర్స్ ఏసీ గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్ ప్రథమంగా డైమండ్ జ్యువెలరీ సేల్స్ స్టార్ట్ చేసి ఉన్నాము. ఇప్పుడు మా దగ్గర బ్లాక్ డైమండ్స్, డైమండ్ రింగ్స్, డైమండ్ లాకెట్స్, డైమండ్ కమ్మలు, బేబీస్ డైమండ్ కుట్టుకాడలు కలెక్షన్స్ లభించును. టాప్ క్వాలిటీ VVS గ్రేడ్ మాత్రమే అమ్మబడును. ప్రకృతి సిద్ధమైన నాణ్యమైన జాతిరాళ్లు ల్యాబ్ టెస్టింగ్ చేసినవి లభించును. బేబీ టాప్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ లభించును. అన్ని రకాల వెండి కాళ్ల పట్టీలు లభించును. 92% ఇంటర్నేషనల్ క్వాలిటీ శెట్టిలో మాత్రమే. ప్రతి ఆభరణంపై 916 ముద్ర ఉంటుంది. మీ పాత బంగారానికి నిజమైన ధరను పొందండి. ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ మోడల్స్ శెట్టిలో మాత్రమే. అడ్రస్ శెట్టి జ్యువెలర్స్ ఏసీ, BIS హాల్మార్క్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. జగమంతా సూర్యకిరణాలు. ప్రతి ఇంటా సూర్య ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాలు. గత 8 సంవత్సరాలుగా మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు సూర్య ఎలక్ట్రానిక్స్ అందిస్తోంది క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. 9వ వార్షికోత్సవం సందర్భంగా 25/12/2015 నుండి 26/1/2016 వరకు మేమందించే గొప్ప కాంబో ఆఫర్లు. శాంసంగ్ 40 ఇంచెస్ LED ప్లస్ ఫిలిప్స్ 5.1 హోమ్ థియేటర్ ఆఫర్ ధర 41,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ ఏసీ 1.5 టన్ 3 స్టార్ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ఆఫర్ ధర 27,999 రూపాయలు మాత్రమే. సోనీ 32 ఇంచెస్ LED ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ మొబైల్ పవర్ బ్యాంక్ ఆఫర్ ధర 28,499 రూపాయలు మాత్రమే. ఆల్ట్రా టేబుల్ టాప్ గ్రైండర్ ప్లస్ ప్రీతి 1.8 ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఆఫర్ ధర 7,499 రూపాయలు మాత్రమే. అమృత టేబుల్ టాప్ గ్రైండర్ ప్లస్ అమృత మిక్సీ ప్లస్ అమృత 3 లీటర్ల కుక్కర్ ఆఫర్ ధర 5,499 రూపాయలు మాత్రమే. పానాసోనిక్ 1.8 ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ప్లస్ ఎక్స్ట్రా బౌల్ ప్లస్ కర్రీ బౌల్ ప్లస్ ఇడ్లీ స్టాండ్ ఆఫర్ ధర 2,349 రూపాయలు మాత్రమే. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రా గిఫ్ట్ కూపన్ ఇవ్వబడును. 26/1/2016 రిపబ్లిక్ డే రోజున డ్రా తీయబడును. ఈ డ్రాలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి ఏసీ, రెండో బహుమతి 32 ఇంచెస్ LCD, మూడో బహుమతి సెమీ వాషింగ్ మిషన్ ఇవ్వబడును. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకే. మా వద్ద ఎక్స్చేంజ్ సౌకర్యం, క్రెడిట్ కార్డ్ సదుపాయం కలదు. బ్రాండెడ్ వస్తువులను తక్కువ ధరలకు అందించి అందరికీ అందుబాటులో ఉండే ఏకైక షోరూం. ప్రతి వస్తువు కొనుగోలుపై అత్యధిక డిస్కౌంట్ తో పాటు ఆకర్షణీయమైన బహుమతి ఇవ్వబడును. నేడే విచ్చేయండి. సూర్య ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, గంగానమ్మ గుడి సెంటర్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 226646 మరియు 224-390. ట్రాయ్ నిబంధనలు మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి వినియోగదారుడు సెటాప్ బాక్స్ తప్పనిసరిగా బిగించుకోవాల్సి ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో మీ కేబుల్ నెట్వర్క్ డిజిటల్ కాబడి 6 నెలలు పూర్తయి వినియోగదారులకు మంచి వినోదాన్ని ఇంకా క్వాలిటీతో ప్రసారాలు జరుగుతున్నవి. అన్లాగ్ లో ప్రసారాలు నిలిచిపోయే సమయం దగ్గరవుతున్న తరుణంలో వినియోగదారులందరూ మీ యొక్క కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి డిజిటల్ బాక్సులు అమర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. అన్లాగ్ లో ప్రసారమయ్యే ముఖ్యమైన ఛానల్స్ జెమినీ మూవీస్, మా టీవీ, జీ తెలుగు, స్పోర్ట్స్, డిస్కవరీ మొదలగు ముఖ్యమైన ఛానల్స్ డిజిటల్ లోకి మారి అన్లాగ్ లో నిలిచిపోవును. కావున వినియోగదారులందరూ త్వరపడి మీ యొక్క ఆపరేటర్ ను సంప్రదించి డిజిటల్ సెటాప్ బాక్స్ ను అమర్చుకొని 300కు పైగా ఛానల్స్ HD క్వాలిటీ, MPEG 4 టెక్నాలజీ, స్టీరియోఫోనిక్ సౌండ్ తో వీక్షించగలరు. బాక్సులు ఆర్డర్ పెట్టిన 15 రోజులకు కానీ రావు. కావున ప్రసారాలు ఆగిపోయిన తర్వాత ఆపరేటర్ ను ఇబ్బంది పెట్టినా ప్రయోజనం లేదు. కావున వినియోగదారులందరూ త్వరపడగలరు. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలోని అమ్మా నాన్న వికలాంగుల సేవా సంస్థకు నారా లోకేష్ సేవా సంస్థ అధ్యక్షులు ఆకుమర్తి రామారావు 20,000 రూపాయల విలువ చేసే దుస్తులు, బియ్యం అందజేశారు. సోమవారం సంస్థ నిర్వాహకులకు రామారావు ఈ సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దాత ఆకుమర్తి రామారావుకు వికలాంగుల సంస్థ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. రామారావు మాట్లాడుతూ సేవలోనే ఎంతో ఆత్మ సంతృప్తి ఉందన్నారు.
వికలాంగులు ఆత్మస్థైర్యంతో జీవితంలో ముందుకు సాగాలన్నారు. ముఖ్యంగా యువత విద్యార్థి దశ నుండే సేవాభావాన్ని అలవర్చుకోవాలన్నారు. సమాజంలో వికలాంగులు చాలామంది ఉన్నారు. అందరికి సేవ చేయకపోయినా కానీ ఈ కొంతమందికైనా నాకు తోసింది, నాకు వచ్చిన ఆదాయంలో, నాకు వచ్చిన జీతంలో కొంత ఈ వికలాంగులకి కేటాయించి వికలాంగులు ఈ పేద విద్యార్థులకి ఇవ్వడం వల్ల నాకు మానసికంగా కొంత తృప్తి, ఆనందం కలుగుతుందని, నా కుటుంబానికి దీవెనలు ఉంటాయని సాయం చేస్తున్నాను. నేను చేస్తున్నది ఏంటంటే నారా లోకేష్ సేవా సంస్థ తరఫున చాలా కార్యక్రమాలు చేస్తున్నాను. అలాగే ఈ వికలాంగులకి ఆర్థిక సాయం చేయాలని నాకు మనసులో తోసింది. నూతన సంవత్సరంలో 2016లో ఏదో చేయాలనుకున్నాను. ఏంటంటే నాకు మొదటిగా ఆలోచన ఏమొచ్చిందంటే ఈ అమ్మా నాన్న వికలాంగులకి ఈ నూతన సంవత్సరంలో ఏదో చేయాలని, ఈ 15 మంది విద్యార్థులకు నూతనంగా నేను కట్టుకుంటే బట్టలు కాకుండా వాళ్ళకు కూడా బట్టలు పెట్టాలని మనసులో ఆలోచించి వాళ్ళకి బట్టలు పెట్టినాను. అలాగే 3 నెలలకు సరిపడగా బియ్యము 250 కేజీల బియ్యము ఇస్తున్నాను. టోటల్గా 15,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాను. నేనే కాకుండా సమాజంలో చాలామంది ఉన్నతమైన వారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, మానవత్వం గల పెద్దలు ఉన్నారు. అందరూ స్పందించి ఇలాంటి పేదలని, ఇలాంటి వికలాంగుల్ని ఆదుకోమని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జంగారెడ్డిగూడెం భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో టౌన్ సెక్రటరీ ఎస్కే మాబు సుభాని సారథ్యంలో సంక్రాంతి కోడి పందాలకు వ్యతిరేకంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సంక్రాంతి ఆటల పోటీలు మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించాలనే నినాదాలతో జంగారెడ్డిగూడెం వెంకటేశ్వర కాలేజీ విద్యార్థులు డివైఎఫ్ఐ నాయకులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఆటోనగర్ నుండి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ మసీద్ సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ కు చేరుకుని డీఎస్పీ జె వెంకట్రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి శివకుమార్ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, జూదం, విస్తృత మద్యపానం వలన పేద కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయని, ఎంతో ఆహ్లాదకరంగా కుటుంబ వాతావరణంలో చేసుకోవాల్సిన సంక్రాంతి ఈ జూద క్రీడలతో మన సంస్కృతి సాంప్రదాయాలు మరుగున పడిపోతున్నాయని, ప్రజల జీవితాల్లో సంపూర్ణ పండుగ వాతావరణం కనిపించడం లేదని, ఈ సంక్రాంతి పండుగ ముసుగులో జరిగే కోడి పందాలు, జూదం వంటి ఆటలను అరికట్టాలని, వాటిని ప్రోత్సహించే వారు ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరారు. అదేవిధంగా సంక్రాంతి సంబరాలు మరియు ఆటల పోటీలు ప్రభుత్వమే జరిపించి అన్ని ప్రాంతాలలో పండుగ వాతావరణం వికసించేలా ప్రభుత్వమే చర్యలు చేపట్టాలన్నారు. దీంతో వెంటనే స్పందించిన డీఎస్పీ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో కోడి పందాలు, జూదం, మద్యపానం, నాటుసారా నిర్వహించకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేశ్వర విద్యార్థులకు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బేతాల శ్రీనివాస్, డివైఎఫ్ఐ నాయకులు గాడి శ్రీనివాస్, పాకిర వేడుకొండలు, ఎం ప్రసాద్, రమేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నేడు సంక్రాంతి వస్తుందంటే జిల్లాలో ప్రధానంగా కోడి పందాల రాయాలు విజృంభణ ఇచ్చేటటువంటి పరిస్థితి జిల్లాలో గత అనేక సంవత్సరాల నుంచి నెలకొంది. డివైఎఫ్ఐగా మేము కోడి పందాలు, జూద క్రీడలని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే జిల్లాలో వ్యవసాయం మీద ఆధారపడినటువంటి అత్యధికంగా కలిగినటువంటి మధ్యతరగతి పేద ప్రజానీకం ఈ సంక్రాంతి సందర్భంగా జరిగేటువంటి కోడి పందాలు, జూదంలో పాల్గొనడం వల్ల ఆర్థికంగా దివాలా తీసి కుటుంబం చిన్నాభిన్నం అయిపోయేటువంటి పరిస్థితుల సందర్భంలో గతంలో అనేకమైనటువంటి ఈ జిల్లాలో చోటు చేసుకున్నాయి. కాబట్టి ప్రజానీకాన్ని ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ఈ విశ్వ సంస్కృతిని వ్యాపింపజేసేటటువంటి కోడి పందాలు, జూదంని మేము తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జంగారెడ్డిగూడెం గౌడ కమ్యూనిటీ హాల్ నందు సోమవారం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెట్టి రాజు మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుండి సుమారు 100 మంది జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ముందుగా పట్టణంలోని బాబు జగజీవన్ రాయ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు విసంపల్లి సిద్ధు మాదిగ మాట్లాడుతూ జనవరి 11వ తేదీ నుండి ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో మహాజన మహాత్ముడు మందకృష్ణ మాదిగ రథయాత్ర ప్రారంభమవుతోందని, ఈ యాత్ర ద్వారా ఏపీలో ఉన్న 40 లక్షల మంది మాదిగల్ని చైతన్యం చేసి ఏప్రిల్ మొదటి వారంలో విజయవాడలో మాదిగల విశ్వరూప మహాసభ 10 లక్షల మందితో ఏర్పాటు చేసి మాదిగల శక్తి ఏంటో సీఎం కు చూపిస్తామని సిద్ధు మాదిగ అన్నారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నేత లాగు యోహాను మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి ఎర్ర నాగమల్లేశ్వరరావు, వర్కింగ్ అధ్యక్షులు కె పెద్దిరాజు,
ముప్పుడి చిన్నబాబు, చెరమండ్ర కనకరాజు, చౌటపల్లి విజయమాదిగ, పలివెల్లి చంటి మాదిగ, పాలా దావీదు, ఎండ్లపల్లి వెంకటేశ్వరరావు, డప్ప నాగరాజు, సిర్రా బాలాజీ, విసంపల్లి రాంబాబు, ఫ్రాన్సిస్, కాంతారావు, వెంకటేశ్వరరావు, మేరీ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడలోని 9, 10, 11, 12వ వార్డులలో 3వ విడత జన్మభూమి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 9వ వార్డు నందు నగర పంచాయతీ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు నేతృత్వంలో చేపట్టిన జన్మభూమి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, వార్డు కౌన్సిలర్ బొగ్గర రాజ్పాల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమాల ద్వారా ప్రతి వార్డులోని సమస్యలను పరిష్కరిస్తామని, ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని లిఖిత పూర్వకంగా జన్మభూమి కార్యక్రమంలో తెలియజేస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ రోజు 9వ వార్డులోను 10, 11, 12 వార్డులో కూడా జరుగుతుంది. ప్రతి వార్డులో కూడా మీరు స్వయంగా సభలు నిర్వర్తించి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని వెంటనే మనం పరిష్కరించాలి. కొన్ని కారణాల వల్ల మనం ప్రజల్లోకి వెళ్ళకపోతే వారు ఎన్నో రకాలుగా ఆఫీసు చుట్టూ, అధికారుల చుట్టూ కూడా తిరిగి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలా కాకుండా మీరే స్వయంగా వెళ్ళి తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించాలనే ముఖ్య ఉద్దేశంతో కూడా జన్మభూమి కార్యక్రమం మనం 3వ విడతగా కూడా జరుపుకుంటున్నాము. అందులో భాగంగా రేషన్ కార్డులు లేని వారికి కొత్తగా కూడా వచ్చినాయి. ఇప్పుడు వారు చదివి కూడా చెప్పారు 39 రేషన్ కార్డులు వచ్చినాయని. అవి కొన్ని కారణాల వల్ల వారి ఫొటోస్ కూడా వాటి మీద పడలేదు. అందుకని మీ ఫ్యామిలీ ఫొటోస్ తీసుకెళ్లి రెవెన్యూ ఆఫీస్ గారి దగ్గర, ఎంఆర్ఓ గారి దగ్గర పట్టుకెళ్తే మీరు సంక్రాంతి కానుక తీసుకుంటే అర్హులు. ఇది కేవలం పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదు, బాధపడకూడదు, అందరితో పాటు వారు కూడా పండుగ జరుపుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా ఇలా ఉచితంగా పంపిణీ కూడా అందించారు. అలాగే వార్డు కౌన్సిలర్ బొగ్గర రాజ్పాల్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ వార్డులో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అనంతరం పెన్షన్దారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే వార్డులోని గర్భిణీ స్త్రీలకు సీమంత కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రతిష్టాత్మక జన్మభూమి మా ఊరు కార్యక్రమం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది 3వ విడత. ఈ ప్రభుత్వ పనితీరు ఈ సంవత్సరం 6 మాసాలుగా ఏ విధంగా ఉండేదానికి ప్రతిజ్ఞలో వచ్చిన ఒకే ఒక మాట, సంక్షోభం నుంచి సమృద్ధి వైపు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరితో, అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో మీ చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులుగా మేము కలిసి మీ ముందుకు వచ్చి మీకున్నటువంటి సమస్యలు, రేషన్ కార్డులు కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, లేకపోతే ఏమైనా మరుగుదొడ్ల సమస్య కానివ్వండి, దీపం కనెక్షన్, ఏవైనా మీ వ్యక్తిగత సమస్యలు కానీ, లేకపోతే ఈ గ్రామంలో మన వార్డులో జరిగే అభివృద్ధి కార్యక్రమాలని ఏ విధంగా ఉన్నాయనేది మీ యొక్క సలహాలు, సంప్రదింపులు తీసుకొని మంచి అయితే అభినందించండి, లోపాలుంటే సరిచేయండి. ఇది ఒక ఈ వార్డే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో జరిగే ప్రభుత్వం అంతా కూడా అధికారులతో 6 నెలలకోసారి ప్రజల మధ్యకి రావాలి, ప్రజలతో అభిప్రాయం పంచుకోవాలి. ఇదే జన్మభూమి కార్యక్రమం. అదేవిధంగా 10వ వార్డులోని రాముడుకుంట చెరువు ప్రాంతంలోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ నందు 3వ విడత జన్మభూమి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, వార్డు కౌన్సిలర్ తాతకుంట్ల వెంకట నాగలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహనరావు మాట్లాడుతూ ఎంతో లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అలాగే ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల సౌకర్యార్థం ప్రవేశపెడుతున్నారన్నారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజలు సద్వినియోగపరచుకోవాలన్నారు. అనంతరం లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అలాగే వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ నందు 11, 12 వార్డులకు సంబంధించిన 3వ విడత జన్మభూమి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. నగర పంచాయతీ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏ లక్ష్మీనారాయణ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి
IFS ఆఫీసర్ వెంకటరామయ్య, నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, వార్డు కౌన్సిలర్లు మేకల అరుణరాణి, నంబూరి రామచంద్రరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా IFS ఆఫీసర్ మాట్లాడుతూ జన్మభూమి యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా కృషి చేయడమని, ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాలంటే కష్టపడాల్సి వస్తుంది కాబట్టి ఈ జన్మభూమి ద్వారా అధికారులే ప్రజల వద్దకు వస్తారని అన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి నిర్వహించే ఈ జన్మభూమి ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. అనంతరం పింఛన్దారులకు పింఛన్లను పంపిణీ చేశారు మరియు గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్ ముస్తఫా, జిల్లా ఉపాధ్యక్షులు పెనమర్తి రామ్కుమార్, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మద్దిపాటి నాగేశ్వరరావు, తెలుగు యువత అధ్యక్షులు చెరుకూరి శ్రీధర్, రాజన సత్యనారాయణ, కొంచాడ రాజేంద్ర ప్రసాద్, జుజ్జూరి శ్రీనివాసరెడ్డి, వీరమాచినేని ఉమాదేవి, తూటికుంట దుర్గారావు, చిటిపోయిన రామలింగేశ్వరరావు, మందపల్లి శివమాధవి, ఆకుమర్తి రామారావు, ఇతర శాఖల అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇంతకు ముందు అధికారుల కోసం మనం వెళ్ళాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది కాబట్టి అధికారులే ప్రజల వద్దకు పాలన, అధికారులు మీ వద్దకు వచ్చి మీ సమస్యలు తెలుసుకొని సమస్యలను పరిష్కార దిశగా పరిష్కరించడం కోసము మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జన్మభూమి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రతి 6 నెలలకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం. దీంట్లో ప్రభుత్వం ఇంకా చేసేటటువంటి అనేక కార్యక్రమాలు మన నాయకులు మీకు అందరికీ కూడా వివరించారు. మొట్టమొదటి పెన్షన్ కార్యక్రమం. పెన్షన్స్ చాలా వరకు కూడా 5 రెట్లు ఈ ప్రభుత్వం పెంచడం జరిగింది. అదేవిధంగా ఇళ్ల కార్యక్రమము, తర్వాత గ్యాస్ ఇచ్చేటటువంటి కార్యక్రమము, రేషన్ కార్డ్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమము, మరుగుదొడ్లు కట్టించేటటువంటి కార్యక్రమము, పరిశుభ్రత అనే దానికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ అనేది మన ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛ భారత్ తయారు చేయాలా, మనం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అందుకే మరుగుదొడ్డి ప్రతి ఒక్కరికి కూడా శాంక్షన్ చేసేటటువంటి కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా మనకు కరువు అనేది ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంది. ఒక ప్రాంతంలో అధికంగా వర్షం రావడం, ఒక ప్రాంతంలో తక్కువ వర్షపాతం జరగడం వల్ల కరువు కాటకాలతో రైతులు ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ను డ్రౌట్ ప్రూఫింగ్ గా, అంటే కరువు రహిత ప్రదేశ్ గా చేయాలనేటువంటి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు నదుల అనుసంధాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి గోదావరి నదిలో మనము ఎక్కువ నీరు బంగాళాఖాతంలోకి వృధాగా పోతుంది కాబట్టి ఆ నీటిని మళ్లించి కృష్ణా నదికి మళ్లించే కార్యక్రమాన్ని పట్టిసీమ దాదాపు 1200 కోట్ల రూపాయలతోటి సంవత్సర కాలంలో పూర్తి చేసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడలోని పలు వార్డులలో విస్తృత స్థాయిలో చేపట్టిన 3వ విడత జన్మభూమి కార్యక్రమాలు. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు. జంగారెడ్డిగూడెం నారా లోకేష్ సేవా సమితి ఆధ్వర్యంలో అమ్మా నాన్న వికలాంగుల సేవా సంస్థకు 20,000 రూపాయల విలువ చేసే దుస్తులు, బియ్యం అందజేశారు. జంగారెడ్డిగూడెం DYFI ఆధ్వర్యంలో సంక్రాంతి జూదాలకు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.